హాయ్ గైస్, కుర్రోళ్ళకి పుషప్ ఛాలెంజ్ పెట్టాను. పుషప్లు అంటే ఏంటో తెలియదు కదా. మీరు చూసారంటే నవ్వు చచ్చిపోతారు. మామూలుగా లేదు పుషప్ ఛాలెంజ్. చాలా ఉత్సాహంగా హాయ్ చెప్పేశారు, కానీ ఇక్కడ దోల తీరిపోతుంది కుర్రోళ్ళందరికీ. ఇది పుషప్స్ కదా, చిన్నపిల్లలు కదా, పుషప్లు రాలేదు కానీ ట్రై చేయమని చెప్పాను. కానీ పట్టుదలతో చేస్తున్నారు చూడండి, అది గొప్పతనం. చాలా చాలా గొప్పతనం అంటే అది. సో నెక్స్ట్ అబ్బాయి వస్తాడు చూడండి, మామూలుగా ఉండదు, ఫన్నీగా ఉంటుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క విధానంగా చేశారు. అదిగో అమ్మో ఎంత ఫన్నీగా చేస్తున్నారు చూడండి, మామూలుగా లేదు. ఫన్నీ అంటే బాబా. కానీ వీళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. నేను చేస్తానని చెప్పి ఉన్నారు కదా, వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. అందుకే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎనీవే అందరూ చేస్తున్నారు. ఇంకా ఇది అది కిందకి పైకి. ఈ అమ్మాయి చూడండి, కనిపించిందమ్మా, కనబడలేనట్టుంది, వెళ్ళిపోతుంది. ఎనీవే కష్టపడ్డాడు, బాగానే కష్టపడ్డా బాబు. అయ్యి బాబు, ఇంకా చాలే బాబు, అమ్మయ్య వచ్చేసాడు రా బాబు. అది ఈడు చూడండి, అది 40. అది ఇరే కింద గొద్ద దించరా బాబు నువ్వు. అబ్బో, కౌంటింగ్లు మాత్రం తగ్గట్లేదు. బీభత్సంగా కౌంటింగ్లు ఇచ్చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు పుషప్లే తేడాగా తీస్తున్నారు. చేతులు పడేసి ఉంటాయి నాకు తెలిసి. ఈరోజు చేస్తున్నారు కదా, రేపు చేతులు పడేసి ఉంటాయి. కానీ వీళ్ళందరూ నేర్చుకుంటారు అని నేను మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇలా చెప్పాను. ఒక ఛాలెంజ్ పెట్టాను. ఒక్కడ కూడా మంచిగా తీయట్లేదు. ఈడైతే మరీ దారుణం. అదిగో గొద్ద దించరా రే బాబోయ్, గొద్ద దించరా బాబు నువ్వేట్రా. అమ్మో, అదిగో గొద్ద దించరా అంటే చేతులు దించట్లేదు, ఇప్పుడు చేతులు దించరా అంటే గొద్ద దించట్లేదు. ఎనీవే కష్టపడి కొట్టాడు. మొత్తం పుషప్స్ అన్నీ అయిపోయాయి. అమ్మయ్యా, ఈసారి నేను వెళ్ళాను. నాకేనా అంత మాత్రం వచ్చిపోయి ఇలాగా కౌంటింగ్ మాత్రం తెగ లగ్గేస్తున్నాను. అదిగో అబ్బాబ్బా, ఏదో చేశాను. వాళ్ళని చూసి నేర్చుకుంటారు కదా అని చేతులు కాళ్ళు అన్నీ దించాలని. ఇలా అయితే కుదరదు. మన నకిలీ పుషప్స్ కొట్టాలి. అదిగో నకిలీ పుషప్స్. ఎనీవే ఫైనల్గా డన్ చేసాం నకిలీ పుషప్స్తో. మంచిగా చేసాం అనిపించింది. కుర్రోళ్ళందరూ నేర్చుకుంటారు కదా అని వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. కానీ నాకు చేతులు మాత్రం పడేస్తాయి గట్టిగా. ఏం అలవాటు లేకుండా కొట్టగానే అలా 20-30 కొట్టేసాను. రేపు మాత్రం చేతులు నిప్పులు ఫుల్గా వచ్చేస్తాయి. నాకు అర్థమైపోతుంది సీను. ఫైనల్గా పుషప్ ఛాలెంజ్ కంప్లీట్ చేశాను.